ప్రెగ్నెన్సీలో చాలా మంది వామిటింగ్స్ చేసి నీరసించి పడిపోతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి మాదిపల్ల రసము ఇది మా అత్తయ్య నాకు 3 నెలల్లో తెచ్చిచ్చింది. ఇది ఏ నాటు మందుల షాప్ లో అయినా దొరుకుతుంది. పొద్దున సాయంత్రము తీసుకోవడం వల్ల వామిటింగ్స్ అనేవి తగ్గుతాయి. దీని టేస్ట్ వచ్చి పుల్లగా తీయగా సొంటి ఫ్లేవర్ తో ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా మా అత్తయ్య పొద్దున బ్రేక్ఫాస్ట్ కి సేమియా ఉప్మా అయితే చేసింది. మీలో ఎంతమందికి సేమియా ఉప్మా ఇష్టం లేదో కామెంట్ చేయండి. కానీ ఎప్పుడు దోశలు ఇడ్లీలు ఏం తింటాం, ఇంకా అప్పుడప్పుడైతే ఇలా చేసుకుంటాం. ఏదైనా చేసినప్పుడు వేడిగా తినాలనిపిస్తుంది, కానీ ఈ పిల్లలకి తినిపిస్తూ మనం తినాలంటే అది చల్లారిపోతుంది సద్దన్నం లాగా. కడుపు నిండా సేమియా ఉప్మా తినేసిన తర్వాత 9th మంత్ పెట్టేసింది కదా, ఎప్పుడు డెలివరీ అవుతుందో తెలీదు. డెలివరీ తర్వాత హాస్పిటల్ కి కావాల్సినవన్నీ ప్యాక్ చేసి పెట్టేస్తున్నాను. అప్పటికప్పుడు సర్దుకోవాలంటే ఇవన్నీ కష్టం కదా. బేబీ పుట్టిన తర్వాత మేమైతే కొత్త బట్టలు వేయము, పాత బట్టలు వేస్తాము. ఇంకా మా చిట్టుకుట్లు ఉన్నాయి కదా, అవైతే తీసుకున్నాను. అలాగే పాత కాటన్ క్లాత్స్ చాలా ఇంపార్టెంట్. బేబీ పుట్టిన తర్వాత ఉప్పు పేరుకుపోయి ఉంటుంది, దాన్ని క్లీన్ చేయడానికి కంపల్సరీ కోకోనట్ ఆయిల్ అయితే అడుగుతారు, దాన్ని అయితే పెట్టుకోండి. డెలివరీ అంటే టూర్కి వెళ్ళినట్టు 4-5 సూట్ కేసులు వేసుకోకుండా ఏది అవసరమో అది మాత్రమే తీసుకోండి.